హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా ఈజీ క్లీనింగ్ టిప్స్ చెప్తాను ఈరోజు. ముందుగా బాటిల్స్ క్లీన్ చెప్తాను. దీనికి ముందుగా ఒక బాటిల్ తీసుకొని అందులో ఇట్లా తినే సోడా ఉంటుంది కదా, వంట సోడా, అది వేసేసి కొంచెం రాళ్ళ ఉప్పు వేసేసి దానికి సగానికి కొంచెం ఎక్కువగా వాటర్ నింపేసి ఒక 5-6 మినిట్స్ పక్కకు పెట్టేయండి. ఇట్లా నింపేసి పక్కకు పెట్టేసిన తర్వాత ఒక 5-6 మినిట్స్ తర్వాత బాగా లోపినట్టు కడుగుతూ ఆ వాటర్ అన్నీ వేరే దాంట్లో పోసేసి ఆ నీళ్ళతోటి ఆ పైన కూడా క్లీన్ చేసేసేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా క్లీన్ అయిపోతాయి బాటిల్స్ కూడా. మీరు ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఇట్లా మనం మొత్తం వాటర్ అంతా పోయేటట్టు ఇట్లా కింది వైపు పెట్టి తర్వాత తీసి ఫ్యాన్ కింద ఒక 5 మినిట్స్ ఉంచినట్లయితే వాటర్ అంతా ఆరిపోతాయి, చాలా క్లీన్ అయిపోతాయి, ఫ్రెష్ స్మెల్ వస్తుంది మెయిన్. ఇట్లా ట్రై చేయండి, చాలా ఈజీ క్లీనింగ్ ప్రాసెస్. ఇంతవరకు ఛానల్ని ఏమైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇట్లా మనము ఓపెన్ కిచెన్ ఉన్నప్పుడు ఇట్లా స్టవ్ పక్కకు జిల్ల పురుగులు, చిన్న చిన్న పురుగులు కనిపిస్తుంటాయి కదా, వాటిని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలంటే ఇట్లా కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, కర్పూరం ఒక 6-7 కర్పూరం బిళ్ళలు తీసుకొని ఇట్లా పొడిలాగా చేసుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకోండి. అదేవిధంగా మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంతే క్వాంటిటీ తినే సోడా ఉంటుంది కదా, అది వేసేయండి దాంట్లో. సేమ్ క్వాంటిటీ కలుపుకొని ఇప్పుడు మీరు ఓపెన్ సెల్ఫ్స్ ఉన్నప్పుడు ఇట్లా వెనుకాల మీరు కొత్త పేపర్ వేసుకొని మళ్ళీ ఇట్లానే సర్దుకుంటారు కదా, అప్పుడు ఇట్లా మీరు కొత్త పేపర్ వేసుకున్నప్పుడే వెనకాల ఇట్లా ఈ పొడి అంతా జల్లుకుంటే ఏమవుతుందంటే జిల్ల పురుగులు, చిన్న చిన్న పురుగులు, బొద్దింకలు కనబడకుండా ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మనం ఈ మందు బిళ్ళలు పెడితే తెలియకుండా ఏ వంట చేసే దగ్గర కదా, ఇట్లా ఇదైతే మంచి స్మెల్ వస్తుంది. పెద్ద మనకు నష్టమైతే ఏముండదు. చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే. ఇప్పుడు అందరి ఇళ్ళలో వంట సోడా అనేది కామన్గా ఉంటుంది. కర్పూరం బిళ్ళలు అయితే ఉంటాయి, ప్రతి ఇంట్లో ఉంటాయి, మనం పూజ కోసం యూజ్ చేస్తాం కదా. ఇట్లా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇట్లా ఓపెన్ సెల్ఫ్స్ ఇట్లా శుభ్రం చేసుకున్నప్పుడు ప్రతిసారి పెద్ద పెద్ద డబ్బాలన్నీ ఓపెన్ చేసి కడగలేం కదా, అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇట్లా ఒక స్ప్రే బాటిల్ లాంటిది తీసుకొని వాటర్ తీసేసుకొని అందులో కొంచెం షాంపూ, ఇట్లా తినే సోడా ఉంటే ఒక నిమ్మకాయ కూడా కలుపుకోవచ్చు. ఇట్లా కలిపేసి ఇట్లా స్ప్రే చేసేసుకొని అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలంటే ఇది బెస్ట్ చాయిస్. ఇట్లా క్లీన్ చేసుకొని కొత్త వాటిలో మెరిచిపోతాయి. ప్రతిసారి మనం సోప్ పెట్టి రుద్దాల్సిన అవసరం ఏం లేదు. ఇట్లా మనం వాటర్తో తడిపే బదులు అందులో కొంచెం షాంపూ, కొంచెం తినే సోడా వేస్తున్నాం అంతే. ఈజీ ప్రాసెస్ అండి, ఇట్లా ట్రై చేయండి. మనం ఇట్లా కిచెన్ క్లీన్ చిన్న చిన్న ఈజీ క్లీనింగ్ టిప్స్ మనకు తెలిసి ఉంటే బాగుంటుంది. ఇంతవరకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంతవరకు ఈ ఛానల్ ఏమైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.